యూఎస్ సుప్రీంకోర్టు ఎప్పుడైతే టారిఫ్స్‌ని క్యాన్సిల్ చేసిందో, ట్రంప్ అయితే మాత్రం ప్రతిరోజు కూడా కొత్త ప్లాన్‌తో వస్తున్నాడు. ఈవెన్ ప్లాన్ బి స్టార్ట్ చేశాడనే మనం అనుకోవచ్చు. ఫస్ట్ 10% టారిఫ్ చెప్పిండు. అండ్ యెస్టర్‌డే నైట్ 12:00 నుంచి అది స్టార్ట్ అయిపోయింది కూడాను. 15% టారిఫ్ గురించి ఈరోజు నైట్ డిస్కషన్‌లో ఉంటది. మోస్ట్‌లీ వైట్ హౌస్‌లో దీని గురించి డిస్కషన్ అయితే మాత్రం ఈరోజు నైట్ జరుగుతది. ఇది పక్కన పెడితే ఈరోజు మార్నింగ్ 8:00కి మీకు గుర్తుందో లేదో ప్రీ మార్కెట్ అనాలిసిస్ థంబ్‌నెయిల్ కూడా నేను అదే పెట్టాను. 8 ఏఎంకి ఒక బిగ్ ఇంపార్టెంట్ న్యూస్ అని. 8 ఏఎంకి తను ప్రెస్ మీట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి 8 ఏఎం వాళ్ళకి 9 పీఎం. సో ప్రెస్ మీట్ స్టార్ట్ చేసినప్పుడు 126% ఇండియా మీద టారిఫ్ విధిస్తున్నానని చెప్పిండు. సో ఇండియా మీద 126% టారిఫ్ ఎలా పాసిబిలిటీ ఉంటుంది? బికాజ్ మీ అందరికీ తెలుసు 15% టారిఫ్ కన్నా ఎక్కువ విధించలేరు సెక్షన్ 122 ప్రకారంగా. కానీ ఒక ప్రెసిడెంట్కి చాలా బిగ్ రైట్స్ అయితే మాత్రం ఉన్నాయి కొన్ని యాక్ట్స్ ప్రకారంగా అయితే మాత్రం. ఆ యాక్ట్స్ని యూజ్ చేసుకొని పర్టికులర్గా కొన్ని ప్రొడక్ట్స్ మీద అయితే మాత్రం టారిఫ్స్ని ఎంతైనా విధించుకోవచ్చు. అది కూడా 5 ఇయర్స్ సైకిల్ అయితే మాత్రం ఉంది. ఇది నేను వీక్లీ అనాలిసిస్లో మాట్లాడాను. ఇప్పుడు రైట్ నో ఆ స్ట్రాటజీని యూజ్ చేసి, అంటే సింపుల్ చెప్పాలంటే ఆ వెపన్ యూజ్ చేసి 125% టారిఫ్ని విధించారు. ఈ 125% టారిఫ్ దేని మీద విధించారు? ఏ స్టాక్స్కి నెగిటివ్? ఆ కంపెనీ సీఈఓస్ ఈరోజు ప్రెస్ మీట్కి వెంటనే 125% టారిఫ్ విధించిన వెంటనే వాళ్ళు ప్రెస్ మీట్లోకి వచ్చి బిగ్ స్టేట్మెంట్ చేశారు. అంటే లైక్ ఈ టారిఫ్స్ని ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బిజినెస్ ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుందని క్లియర్ కట్గా వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. దాని గురించి కూడా మనం మాట్లాడాల్సింది ఉంది ఈరోజు. చాలా ఇంపార్టెంట్ అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలాంటి కైండ్ ఆఫ్ మూవ్స్ నెక్స్ట్ కానీ ట్రంప్ తీసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయొచ్చు. బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నారంటే ఇప్పుడిప్పుడే టారిఫ్స్ క్లోజ్ అయినాయి కదా, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది కదా, యూఎస్ ఇరాన్ డెవలప్మెంట్, రేపు స్విట్జర్లాండ్ మీటింగ్ ఉంది యూఎస్ వాళ్ళకి ఇరాన్ వాళ్ళకి, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ ఏదైనా పాజిటివ్గా జరిగితే మార్కెట్స్కి పాజిటివ్ ఇంపాక్ట్ అవుతుందేమో అని కొన్ని హోప్స్తో ఉన్నారు కొంతమంది. ఎందుకంటే గత సంవత్సరం నుంచి పోర్ట్ఫోలియోలో ఎటువంటి రికవరీ రాలే. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ మార్కెట్స్ ఒక షాకింగ్ పాయింట్లా కనపడుతుంటే డెఫినెట్గా మనందరికీ కూడా ఒక బిగ్ కన్సర్న్ అయితే మాత్రం రైజ్ అవుతుంది కదా. యాజ్ ఆఫ్ నౌ అదే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా దాని గురించి చెప్తాను. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా చెప్తాను. ఇంకోటి మీ అందరికీ చెప్పాలి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావట్లేదు, వేరే కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నానని మన కామెంట్ బాక్స్లో పెడుతున్నారు కదా. రైట్ నౌ ఇండియాలో 30 గ్లోబల్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం రాబోతుంది. సో మీరందరూ కూడా ఇండియాలోనే కాదు 30 ప్రపంచ దేశాల్లో ఉన్న ఏదైతే పెద్ద పెద్ద స్టాక్ మార్కెట్ లిస్టెడ్ ఇండైసెస్ ఉన్నాయో, పెద్ద పెద్ద ఇండెక్సెస్ ఉన్నాయో, పెద్ద పెద్ద స్టాక్స్ ఉన్నాయో, వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని కూడా ఎన్ఎస్సి వాళ్ళు తీసుకొస్తున్నారు. అది ఎప్పటి నుంచి ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని దాని గురించి కూడా చెప్తాను. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ ఉన్నాయి లైక్ పాలీక్యాప్, సమ్ అదర్ స్టాక్స్, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీ అందరికీ నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే జస్ట్ వీడియోకి లైక్ చేయండి చాలు. అండ్ అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. నా ఈరోజు మార్కెట్స్ ఓవరాల్గా ఎలా క్లోజ్ అయ్యానో దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.23% పాజిటివ్గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.06% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ మనం ఫ్లాట్ అనుకోవచ్చు 0.06 అంటే. బ్యాంక్ నిఫ్టీ 0.01% నెగిటివ్లో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ 0.16% పాజిటివ్లో క్లోజ్ అయింది. హౌఎవర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.82% పాజిటివ్గా క్లోజ్ అయితే, అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసరికి 0.94% పాజిటివ్లో క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. అండ్ ఇండియా విక్స్ అయితే మాత్రం ఈరోజు 4.68% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. ఓవరాల్గా డేటా చూసుకుంటే నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ డేటా పాయింట్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకున్నా కానీ ఓవరాల్గా అయితే మాత్రం మార్కెట్స్ న్యూట్రల్ విత్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాజిటివ్గానే ఉన్నాయి. అయితే సడన్గా సెకండ్ హాఫ్లో ఎందుకు ఫాలో వచ్చింది? ఒకనొక స్టేజ్లో నిఫ్టీ అయితే మాత్రం 130 to 150 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సడన్గా ఫాల్ ఎందుకు వచ్చింది? కొన్ని వెయిటేజ్ స్టాక్స్లో డిక్లైన్ వచ్చినాయి. అందులో మేజర్గా చూసుకుంటే రిలయన్స్లో ఆల్మోస్ట్ 2% డిక్లైన్ రావడం ఈరోజు మనకి నిఫ్టీ 50 అయితే మాత్రం డ్రాగ్ చేసింది. ఈవెన్ ఎస్బీఐలో కూడా మార్నింగ్ నుంచే ప్రాఫిట్ బుకింగ్ రావడంతో బ్యాంక్ నిఫ్టీని కూడా కొంచెం డ్రాగ్ చేసింది. బజాజ్ ఫైనాన్స్ కూడా ఈరోజు మార్నింగ్ 10:50 నుంచి కంటిన్యూస్గా డిక్లైన్ ఉండడం కొంచెం ఫిన్ నిఫ్టీని కూడా డ్రాగ్ చేసింది. కొన్ని పర్టికులర్గా వెయిటేజ్ స్టాక్స్ సెకండ్ హాఫ్లోని అండ్ అలానే ఫస్ట్ 1 అవర్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సెల్ ఆఫ్ రావడంతో ఈరోజు మేజర్ ఇండైసెస్లో అయితే మాత్రం మనం వాలటాలిటీ చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ అనదర్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే ట్రంప్ విధించిన 125% టారిఫ్ ఏదైతే ఉందో అది అన్ని సెక్టార్స్కి సంబంధించింది కాదు కాబట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అయితే నేను ఇంకొక న్యూస్ చూసిన దాని ప్రకారంగా అయితే మాత్రం ట్రంప్ ఏదైతే 10% టారిఫ్ని విధించారో అది ఎస్టర్డే నైట్ 12 AM నుంచి అయితే మాత్రం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. 15% టారిఫ్ ఈరోజు నైట్కి ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్.
మార్కెట్ సెకండ్ హాఫ్లో ప్రాఫిట్ బుకింగ్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్గా మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే 15% టారిఫ్ అనేది మేబీ ఒకవేళ కానీ ఈరోజు నైట్ ఒకవేళ విధిస్తే మాత్రం డెఫినెట్గా అది ఇంపాక్ట్ అయితే మాత్రం పడుతుంది. ఎందుకంటే 15% అంటే లాస్ట్ టైం ఇండియా మీద విధించింది 18. ఆ 18 టారిఫ్ ఏదైతే ఉందో అది యావరేజ్గా చూసుకుంటే 15.4 15.3 వస్తుందన్నమాట. సో యావరేజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు జిఎస్టీ స్లాబ్స్ ఎట్లా ఉంటాయో ట్యాక్సేషన్స్ కూడా టారిఫ్స్ రూపంలో అన్నింటికీ 18 లేదు, కొన్ని 5 ఉన్నాయి, కొన్ని 10 ఉన్నాయి, కొన్ని 9 ఉన్నాయి, కొన్ని 0 ఉన్నాయి, కొన్ని 3 ఉన్నాయి. అట్లా ఆ ఎగ్జామ్షన్స్ ప్రకారంగా కొన్ని చెక్ చేసుకుంటే 15.3 వచ్చింది యావరేజ్గా. 15.3 తర్వాత ట్రంప్ ఏం చెప్పారంటే నేను విధించే 10% టారిఫ్ అన్ని ప్రొడక్ట్స్ మీద, దీనికి ఇంక ఎగ్జామ్షన్ లేదని చెప్పేశారు. ఇప్పుడు 15 చేసేస్తే మరి అది 18తో ఈక్వలే కదా. అందుకే మార్కెట్స్లో కొంచెం ఆ ప్యానిక్ సిచ్యువేషన్ కనపడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఎస్ మేబీ ఓకే, కొత్త మంత్ ఎక్స్పైరీ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ వాళ్ళు సెల్లింగ్ పొజిషన్స్ మొదలు పెట్టుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. రేపు మార్నింగ్ చూసినంత వరకు ఆ డేటా చూసినంత వరకు మనకు తెలియదు. సో అందువల్ల రేపు మార్నింగ్ ఈ డేటా చూసిన తర్వాత మనం కన్ఫర్మేషన్కి అయితే వెళ్దాం, వాళ్ళు మళ్ళీ షార్ట్ సైడ్ బిల్ చేశారా లేదా అనేది. సేమ్ టైం రేపు ఈవినింగ్ అయితే మాత్రం, ఎందుకంటే మనం వీకెండ్కి ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నాం, ఇంకా 2 డేసే ఉంది మార్కెట్లో. రేపు ఈవినింగ్ యూఎస్కి ఇరాన్ వాళ్ళకి అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో మీటింగ్ ఉండేటట్టు మనకు కనపడుతుంది. యూఎస్కి ఇరాన్ మధ్య ఉన్న మీటింగ్లో ఎక్కడైనా కానీ పాజిటివ్ డెవలప్మెంట్స్ కనపడితే పర్వాలేదు, కొన్ని నెగిటివ్ డెవలప్మెంట్స్ కనపడితే మళ్ళీ క్రూడ్లో స్పైక్ చూస్తాం. సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా బిగ్ మూమెంటం అప్సైడ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రైట్ నో గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మాత్రం కరెంట్లీ న్యూట్రల్ విత్ ఫ్లాట్ పొజిషన్లో అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ 0.37%, సిల్వర్ 2% వరకు ట్రేడ్ అవుతుంది. ఒకవేళ కానీ ఈ యూఎస్ ఇరాన్ డెవలప్మెంట్స్లో కానీ ఎక్కడైనా కానీ పాజిటివ్గా కానీ వెళ్ళకపోతే మాత్రం ట్రంప్ ఆల్రెడీ 10 డేస్ టైం ఇచ్చారు, 6 డేస్ అయిపోతుంది రేపటితో, ఇంకా 4 డేసే ఉంటుంది. ఇప్పుడు కన్క్లూజన్ లేకపోతే మాత్రం ట్రంప్ ఆల్రెడీ అతని యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిడిల్ ఈస్ట్లో డిప్లాయ్ చేసి పెట్టుకున్నాడు అతను. మేబీ ఒకవేళ కానీ ఈ మీటింగ్ జరగకపోతే సీరియస్నెస్ చూస్తామని ముందే వార్నింగ్ ఇచ్చారు కదా. సో వీకెండ్ నోట్ దగ్గర పడిపోతుంది అప్పటికి, 4 రోజులు అంటే ఎనీ టైం మేబీ అటాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం రేపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ని, సేమ్ టైం క్రూడ్ ఆయిల్ని, గ్లోబల్ సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేసే పాయింట్స్ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. సో ఇది అనదర్ వన్. నా మన ఇండియన్ మార్కెట్ పరంగా వస్తే ఈ గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో నైట్కి 15% టారిఫ్ మీద డిస్కషన్ జరుగుతుందా లేదా, యూఎస్ ఇరాన్ వాటి సిచ్యువేషన్స్, వీటి బట్టి మార్కెట్స్ ఈ వాలటైల్ మూమెంటం కంటిన్యూ చేస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన మార్కెట్స్లో వాలటాలిటీ కంటిన్యూ అవుతుందే తప్ప బిగ్ క్రాష్ కంటిన్యూ అవ్వడం ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే తెలిసిపోయింది ఇప్పుడు 15% టారిఫ్ ఉంటుందని. సో 18 విధించినప్పుడు ఇండియా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు 15కి వస్తే ఏముండదు కదా. పాజిటివ్ అని అనుకునేది పాజిటివ్ లేకుండా అయిపోయింది అంతే. సో ఆ వాలటాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. దీని ప్రకారంగా నేను న్యూస్ ఏమి చూడను అని అనుకుంటే, నాకు న్యూస్ అనాలిసిస్ చేయడం రాదు అని అనుకుంటే హ్యాపీగా టెక్నికల్ లెవెల్స్ చూసుకోండి. నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మనం డ్రా చేసుకుంది బ్రేక్ అయిందో లేదో చూడండి. ఎప్పుడైనా మార్కెట్లో సివియర్ సెల్ ఆఫ్స్ న్యూస్ డేస్లోనైనా ఎప్పుడు కనపడుతుంది అంటే మీరు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటున్నప్పుడు ఆ హయ్యర్ టైం ఫ్రేమ్స్ యొక్క సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయినా, రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయినా కానీ మార్కెట్లో ఆ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. కరెంట్లీ నిఫ్టీ 50 పరంగా 25,370 లెవెల్ కానీ ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం మేబీ నిఫ్టీ 50లో సివియర్ కరెక్షన్ కనిపించే ప్రాబబిలిటీస్ ఉంటాయేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇది నిఫ్టీ 50 సైడ్ నుంచి నా అప్డేట్ మార్కెట్ వ్యూ పరంగా. ఈరోజు నైట్ ట్రంప్ ఇంకా ఏం మాట్లాడతారు అనేది చాలా ఇంపార్టెంట్. 126% టారిఫ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదని మీరు అడగచ్చు. సెపరేట్గా స్టాక్స్ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి చెప్తాను, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో నైట్కి 15% టారిఫ్ గురించి, రేపు యూఎస్ ఇరాన్ న్యూస్ గురించి కొంచెం ట్రాక్ చేయండి. టెక్నికల్గా అయితే సపోర్ట్ లెవెల్ అబోవ్నే మార్కెట్ సస్టైన్ అయింది కాబట్టి, ఇన్సైడ్ బార్ క్యాండిల్ లాగా కొంచెం ఫామ్ చేస్తుంది కాబట్టి ఈ రేంజ్లోనే ఆ వాలటాలిటీ కనపడుతుందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. గోల్డ్ అండ్ సిల్వర్ మీద ట్రేడ్ చేసేవాళ్ళు, బిట్ కాయిన్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఈ 2 డేస్ కొంచెం మార్కెట్ వాలటైల్గా ఉంటుంది, దాన్ని కొంచెం డిసైడ్ అయ్యి ఉండండి. బిట్ కాయిన్లో కూడా 66,160 అబోవ్ లెవెల్ కానీ సస్టైన్ అవ్వగలిగితే మేబీ బిట్ కాయిన్ స్లోగా మనం 70,500 వరకు మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కానీ అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం స్లోగా అప్ సైడ్ మొమెంటం మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఇది నెక్స్ట్ బిట్ కాయిన్ మీద అనాలిసిస్ పరంగా నా వ్యూ అయితే మాత్రం. మీరు బిట్ కాయిన్లో, గోల్డ్లో కూడా యాక్టివ్గా మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే లెవరేజ్ ఉంది, అండ్ గోల్డ్లో ట్రేడ్ చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేసే డిమాట్ అకౌంట్స్కి ఎక్స్పైరీ ఉంది లెవరేజ్ తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ తీసుకోవాలి. కానీ 50 వరకు లెవరేజ్ తీసుకొని పెర్పెచువల్ బాండ్స్ అంటే వాటికి ఎక్స్పైరీ కూడా ఉండదు, మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఎవరైనా కానీ ఆ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే మాత్రం కింద నేను కమ్యూనిటీ బాక్స్లో అండ్ డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను కామెంట్ బాక్స్లో కూడా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈవెన్ యూఎస్ స్టాక్స్ కూడా అందులో యాడ్ చేశారు. ఇది ఇట్లా ఉంటే మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద
ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేసుకోవడం అవుతుంది. ఫారెన్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అవుతుంది. చేయాలంటే ఫారెన్ బ్రోకరేజ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి, సేమ్ టైం కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు రైట్ నౌ ఎన్ఎస్సి వాళ్ళు తీసుకొస్తున్న అప్డేట్ ఏంటంటే 30 ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి అవకాశాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఒకవేళ కానీ 30 ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం తీసుకురాగలిగితే చాలామంది ఇండియన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బిగ్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. ఒకప్పుడు వరకు ఎఫ్ఐఎస్, డిఏఎస్ అండ్ సేమ్ టైం వచ్చేసరికి ప్రొప్రైటరీ ట్రేడర్స్, సో ఇట్లాంటి వాళ్ళు మాత్రమే ఫారెన్ మార్కెట్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండేది. ఒక కామన్ పర్సన్ అండ్ అట్లనే ఒక రీటైల్ ట్రేడర్ ఫారెన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఐఎన్డి మనీ ఇలాంటి వాటికి యూజ్ చేసుకొని చేయాలి. మన ఎక్స్చేంజ్ డైరెక్ట్గా రెగ్యులేట్ చేసేది అయితే కావు. ఇప్పుడు రైట్ నో మన ఎక్స్చేంజ్ డైరెక్ట్గా 30+ స్టాక్ మార్కెట్ కంట్రీస్వి ప్రెజెంట్ రైట్ నో ఆపరేట్ చేస్తామని ఏదైతే చెప్తున్నారో ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవడానికి ఒక బెటర్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. కానీ ఈ గ్లోబల్ మార్కెట్స్ అన్లాక్ అయినంత మాత్రాన మనం ఇన్వెస్ట్మెంట్ చేసేలాం. కొన్ని రోజులు వెయిట్ చేసి చూస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. డీమ్యాట్ అకౌంట్స్ లైక్ జీరోదా వాళ్ళతో టైఅప్ అయి ఉంటుందా లేకపోతే ఏంటి అని అంటే ఇప్పటివరకు దాని క్లారిటీ లేదు. సో మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కాబట్టి సపరేట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోమని చెప్పొచ్చు. లేదా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న డీమ్యాట్ అకౌంట్స్కే వాటి యాక్సెస్ ఇస్తే ఫర్దర్గా మనం మోర్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఎందుకంటారంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం అవ్వదు. ఎందుకంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలి కదా, దీనివల్ల రూపీ వాలటిలిటీ కనపడుతుంది. అందుకు మేబీ లిమిట్ పెట్టచ్చు ఆర్బీఐ వాళ్ళు. సో ఇయర్కి ఇంతకన్నా ఎక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని అట్లా మేబీ లిమిట్ పెట్టుకుంటూ కండిషన్స్ మీద వెళ్తుందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఫర్దర్గా వీటి మీద అప్డేట్ అనేది మనం ఇంకా ట్రాక్ చేద్దాం. ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా మీకైతే చెప్తాను. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే వార్ ఎనర్జీ ఈరోజు ఒక స్టేజ్లో 15% ఫాల్ అయింది. డే ఎండ్కి వచ్చేసరికి 10% నెగిటివ్లో క్లోజ్ అయింది. ప్రీమియర్ ఎనర్జీస్ కూడా 10% వరకు ఫాల్ అయింది. విక్రమ్ సోలార్ అయితే 6% వరకు ఫాల్ అయింది. ట్రంప్ అసలు మార్నింగ్ 8 గంటలకి ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే మీకు ఒకసారి నేను లాస్ట్ టైం యూట్యూబ్ వీడియో చెప్పింది ఒకసారి వినిపిస్తాను చూడండి. తర్వాత కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్, ఇది టారిఫ్ యాక్ట్ 1930 ప్రకారంగా అయితే మాత్రం 5 yearsకి ఒకసారి అయితే మాత్రం ఇది చేయాలి. అండ్ ముందు యాంటీ జంపింగ్ చెప్పాను కదా, అది కూడా 5 years. ఇది సోలార్ ప్యానెల్స్ మీద, స్టీల్ మీద అయితే మాత్రం ఉంది. క్లారిటీ వచ్చింది కదా. సోలార్ ప్యానెల్స్ అండ్ స్టీల్ మీద కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ అయితే మాత్రం సెక్షన్ 1930 యాక్ట్ ప్రకారంగా 5 years వరకు అయితే మాత్రం ఆ టారిఫ్ని విధించుకోవచ్చు. ఇంత అంతా అని ఏం లేదు. ట్రంప్ దాన్ని యూజ్ చేసి సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా బయట దేశాల నుంచి వచ్చే సోలార్ ప్యానెల్స్ మీద అండ్ అలానే స్టీల్స్ ఏవైతే ఉన్నాయో, స్టీల్స్ గురించి మాట్లాడలేదు, ఎక్కువ సోలార్ ప్యానెల్స్ గురించి ఈరోజు మార్నింగ్ డిస్కషన్లోకి వచ్చింది అతను. సో టారిఫ్ని అయితే విధిస్తానని చెప్పాడు. టారిఫ్ ఎంత విధిస్తాను అన్నాడంటే అతను మన కంట్రీకి వేరే కంట్రీస్ దగ్గర నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నారు, వాళ్ళు అతి తక్కువ కాస్ట్గా అమ్ముతున్నారు. ఎందుకు అంత తక్కువ కాస్ట్గా అమ్ముతున్నారు అని అంటే ఆ కంట్రీ ఆ పర్టిక్యులర్గా ఉన్న సెక్టార్ మీద ఎక్కువ సబ్సిడీస్ ఇస్తుంది. ఇండియా ఎగ్జాంపుల్ చెప్పాడు అతను. ఇండియా వచ్చేసరికి సబ్సిడీ 125.87% సబ్సిడీ తెచ్చుకుంటుంది. దేని మీద? సోలార్ ప్యానెల్స్ మీద. ఇండోనేషియా 104.38, లావోస్ వచ్చేసరికి లావోస్ అండ్ 80.67%. వీళ్ళందరూ చాలా ఎక్కువ సబ్సిడీ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ దగ్గర నుంచి అంత సబ్సిడీ పొంది అతి తక్కువ కాస్ట్కి యూఎస్కి వచ్చి అమ్ముకుంటున్నారు. అందుకే వాళ్ళ గవర్నమెంట్ ఎంతైతే విధించిందో దాని మీద ఎక్స్ట్రా టారిఫ్ని నేను విధిస్తానని చెప్పారు. సో వర్స్ట్ సినారియోలో 125.87% మన గవర్నమెంట్ మనకి ఫ్రీ ఇస్తుంది. సో ఒక 100 రూపాయలు సేల్ చేస్తే 125 రూపాయలు ఫ్రీగా గవర్నమెంటే ఇస్తుంది. కానీ ఇప్పుడు రైట్ నౌ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే 126 రూపాయల వరకు నేనైతే టారిఫ్స్ని విధిస్తానని చెప్పి ట్రంప్ అయితే మాత్రం చెప్తున్నారు. మేబీ ఇది ఒక పక్క ఇండియన్ మార్కెట్స్కి నెగిటివే. ఎందుకు? ఇండియా సైడ్ నుంచి సోలార్ని డెవలప్ చేయాలని ఇండియా ట్రై చేస్తుంది. ఇండియాలో సోలార్ ప్యానెల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యూఎస్లో అమ్మాలని కూడా ట్రై చేస్తున్నారు. లాస్ట్ 10 yearsలోని ఈ మార్కెట్ కూడా బాగా పెరిగింది. సో 720 బిలియన్ వరకు కూడా వెళ్ళింది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ 126% టారిఫ్ విధిస్తే ఎంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు అనే దాని గురించి చూసుకుంటే విక్రమ్ సోలార్ అండ్ ఈ కంపెనీస్ అన్నీ కూడా చాలా తక్కువ ఎక్స్పోర్ట్ ఉన్నాయంట. మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా విక్రమ్ సోలార్, ప్రీమియర్, వార్ ఎనర్జీస్ పరంగా చూసుకుంటే విక్రమ్కి 16% ఎక్స్పోర్ట్ మార్కెట్ షేర్ ఉంది. వార్ ఎనర్జీస్కి 28% మార్కెట్ షేర్ ఉంది. వార్ ఎనర్జీస్ CEO మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తున్నారంటే ట్రంప్ విధించిన 126% టారిఫ్ అనేది సోలార్ ప్యానెల్స్ మీద కాదు, సోలార్ సెల్స్ మీద. ఏ కంట్రీలో సోలార్ సెల్స్ తయారవుతాయో ఆ కంట్రీలో తయారు చేసి మా కంట్రీలో అమ్ముకుంటే మేము ఎక్కువగా ట్యాక్స్ అనేది
విధిస్తామని చెప్తున్నారు. సింపుల్ చెప్పాలంటే ఇది ఐఫోన్. ఓకే, ఈ ఫోన్ లోపల లైక్ మెమరీ కార్డ్ చిప్స్ వేసుకోండి. సో ఈ మెమరీ కార్డ్ చిప్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఫోన్లో ఏదైతే ఉందో ఈ చిప్ యూఎస్ నుంచి వచ్చింది అండ్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో జరిగింది అనుకోండి. సో ఏ చిప్స్ వేరే దేశం నుంచి వస్తే మాత్రం ఆ పర్టికులర్ కంపెనీస్ మీద అయితే మాత్రం నేను ఎక్కువ టారిఫ్స్ని విధిస్తానని చెప్పారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వారం నుంచి సీఈఓ వాళ్ళు సోలార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే దేశాల నుంచి తెచ్చి అమ్ముకుంటే చెప్తున్నారు. మా సోలార్ సెల్స్ ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళట్లే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా సోలార్ సెల్స్ యాక్చువల్గా యూఎస్లోనే ఉన్నాయి, ఎందుకంటే మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం నిజమే, మా బిజినెస్ అక్కడ ఉంది, కాకపోతే ఇండియా నుంచి చేయట్లే. మావి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా యూఎస్లోనే ఉన్నాయి. మేము కంగారు పడాల్సిన అవసరం లే, మా బిజినెస్ యూఎస్లోనే జరుగుతుంది. యూఎస్లో ఒక రిజిస్టర్ కంపెనీగా మేము ఉంచుకున్నాం కాబట్టి మాకు ట్యాక్స్ పడదు. ఇండియా నుంచి వెళ్ళి మేము ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేసుకుంటే మాకు ట్యాక్స్ పడుతుంది, కానీ మేము ఇండియా నుంచి వెళ్ళట్లే. మా కంపెనీస్ ఆల్రెడీ యూఎస్లో ఉన్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 సోలార్ సెల్స్ ఇండియా నుంచి వెళ్ళాలి, మాకు ఇండియా నుంచి సోలార్ సెల్స్ రావట్లే, జపాన్ నుంచి వస్తున్నాయి. అంటే వేరే దేశాలని చెప్పారు, సో పర్టికులర్గా కంట్రీ నేమ్ మెన్షన్ చేయలే. వేరే దేశాల నుంచి సోలార్ సెల్స్ వస్తున్నాయి, దాన్ని సోలార్ మాడ్యూల్స్ కింద మేము సోలార్ ప్యానెల్స్ కింద రెడీ చేసి ఆ ప్యానెల్స్ని ఇస్తున్నాం మేము. ఓకే, సో అంటే ఇండియా నుంచి సోలార్ సెల్స్ రావట్లేదు, వేరే దేశం నుంచి వస్తున్నాయి. సో మేము అట్లాంటిది ఏం చేయట్లేదు. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా యూఎస్లో ఇంకా కెపాసిటీ పెంచుకుందాం అనుకుంటున్నాం. సో ఈ టారిఫ్స్ విషయం ఇలా ఉంటున్నా కానీ వార్ ఎనర్జీస్ వాళ్ళు మేము ఇంకా కెపాసిటీ పెంచుకుంటామని చెప్తున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటి, వాళ్ళకి లోకల్గా ఉన్న కంపెనీస్లో కెపాసిటీని పెంచుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ పడదు. సో దీనివల్ల ఫైనాన్షియల్ ఇంపాక్ట్ 1% కూడా మా మీద రాదు అని చెప్పి వార్ ఎనర్జీస్ చెప్పేసింది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా సైడ్ నుంచి కూడా కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్లో అయితే మాత్రం ఎక్కడ కూడా ఈ 126 టారిఫ్ మీద ఇంపాక్ట్ అయితే ఉండదు అని చెప్తున్నారు. ఇలాంటి టైంలోని ఎప్పుడైనా కానీ మీరు ఆ కంపెనీస్ని లాంగ్ టర్మ్ బిలీవ్ చేయగలిగితే బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడే కాదు, మంచి కంపెనీలు ఎప్పుడైనా హెవీగా ఫాలో అయినప్పుడు వాటిని మీరు ఆపర్చునిటీగా తీసుకోవచ్చు, బట్ కాకపోతే కొంచెం డేట్ చేసి స్టెప్ తీసుకోవడం అంతే. అది కూడా మీకు ఫండమెంటల్స్ సేమ్ టైం కంపెనీ మేనేజ్మెంట్ ఏం చెప్పిందన్న దాని మీద అవగాహన కలిగితేనే మీరు చేయగలరు. వాళ్ళేదో చెప్పారు, నేనేదో చెప్పాను, వేరే యూట్యూబర్ ఏదో చెప్పాడు ఇప్పుడు వచ్చాయని చెప్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీకు దాని మీద కొంచెం అవగాహన వస్తే ఇలాంటి వాటివి ఫాలో అయినప్పుడు మంచి ఆపర్చునిటీకి వస్తాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వారే అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వన్ వేదాంత లిమిటెడ్ ఈరోజు 5% వరకు పెరిగింది. వేదాంత కంపెనీ వాళ్ళు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా అప్రాక్సిమేట్లీ 3,000 కోట్లు ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవల్స్ వచ్చినాయంట. ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్లో 3 crore నాన్ కన్వర్టబుల్ ఇష్యూ చేస్తానని చెప్తున్నారు. ఒక్కొక్క ఫేస్ వాల్యూ ₹1,00,000 అని చెప్తున్నారు. సో అందువల్లనే దానికి కంప్లీట్ అప్రూవల్ కూడా వచ్చినాయి కాబట్టి కొత్త ఫండ్ యాడ్ అవుతుంది అనే రీజన్తో ఈరోజు వేదాంత లిమిటెడ్ స్టాక్లో మనం హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. పాలీక్యాబ్లో 4.5% మూవ్ అయింది. బికాస్ మోటిరోల్ ఒస్వాల్ వాళ్ళు ఈ కంపెనీ మీద అప్రాక్సిమేట్లీ 9,600 టార్గెట్ ప్రైస్ని పెంచారు అండ్ రికమెండేషన్ కూడా బై రికమెండేషన్ అయితే మాత్రం ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 26 థర్డ్ క్వార్టర్లీ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం కంప్లీట్ స్ట్రాంగ్గానే ఇచ్చారని అండ్ అంతేకాదు కంపెనీ చెప్తున్న దాని ప్రకారంగా మార్జిన్స్ కూడా Q4కి రికవరీ అవుతాయని కూడా చెప్తున్నారు. లాస్ట్ 9 monthsలో వచ్చిన మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అలానే ఏదైతే మార్కెట్ షేర్ని గ్రాబ్ చేశారో అది నెక్స్ట్ 1.5 year to 4 years నెక్స్ట్ 4 yearsలో ఫైనాన్షియల్ ఇయర్ 30కి 1.5 times ఈ కంపెనీ సైడ్ నుంచి గ్రోత్ కనబడుతుంది అని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ రెవెన్యూ కూడా 6% నెక్స్ట్ 6 yearsలో గ్రో అవుతుందనే క్లారిటీ కూడా ఇస్తున్నారు. చైనా +1 వల్ల మోస్ట్లీ యుఎస్ అండ్ యూరోప్ వాళ్ళు ఏదైతే టారిఫ్స్ పరంగా రెడ్యూస్ చేశారో ఇది ఇండియాకు ఒక ఆపర్చునిటీ అని కూడా చెప్తున్నారు. లెన్స్కార్ట్ కంపెనీలో కూడా అప్సైడ్ చూసాం. ఈవెన్ మ్యాక్వేర్ వాళ్ళు ఈ కంపెనీ మీద అవుట్ పెర్ఫార్మ్ రికమెండేషన్ ఇస్తూ బై టార్గెట్ని 500కి ఇంక్రీజ్ చేశారు అండ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మొత్తం 3,100 స్టోర్స్ లెన్స్కార్ట్ వాళ్ళు ఇండియాలో ఉన్నాయి. 430+ సిటీస్లో అయితే మాత్రం ఆపరేట్ అవుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఏ స్మార్ట్ గ్లాస్ ప్లేయర్లో అయితే మాత్రం లెన్స్కార్ట్ కొంచెం ముందుకెళ్తుందని కూడా చెప్తున్నారు. మార్చ్కి వచ్చేసరికి మేబీ లెన్స్కార్ట్ అయితే మాత్రం స్మార్ట్ గ్లాస్ పోర్ట్ఫోలియోలో లాంచ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఒకవేళ అది లాంచ్ చేస్తే ఎబిటా నెక్స్ట్ 2 yearsలో 3.5x టైమ్స్ గ్రో అవడానికి అవకాశాలు ఉంటాయని అప్డేట్ అయితే మాత్రం ఇస్తున్నారు. ఐఆర్ఎఫ్సి స్టాక్ ఈరోజు 4% to 5% డిక్లైన్ అయింది. బికాస్ ఐఆర్ఎఫ్సి మేనేజ్మెంట్ మనోజ్ కుమార్ దుబే గారు చెప్తున్న దాని ప్రకారంగా గవర్నమెంట్కి సెబీ నార్మ్స్ ప్రకారంగా 75% స్టేక్ ఉండాలి. మేబీ ఇంకో 2% ఆఫర్ ఫర్ సేల్ ద్వారా డైల్యూట్ చేస్తే మాత్రం ఎడిషనల్గా గ్రీన్ షో ఆప్షన్ ద్వారా 2%
డైల్యూట్ చేసుకుంటే మేబీ సెబీ నార్మ్స్ని మీట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఒకవేళ దాన్ని మీట్ చేయడం కోసం ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో 4% ఆఫర్ ఫర్ సేల్ డిస్కౌంట్ ప్రైస్‌కి సెల్ చేశారేమో అనేది నా ఒపీనియన్. అంతేకాదు మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారంగా 2,00,000 కోట్లు అయితే మాత్రం కంపెనీకి కమింగ్ ఇయర్స్‌లో ఆపర్చునిటీ రాబోతుందని కూడా చెప్తున్నారు. బడ్జెట్ టైల్విన్స్‌లో కూడా $20 బిలియన్ వరకు ఫండ్ ఫ్లో కనపడుతుందని అనుకున్నాం. అండ్ అలానే ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో అయితే మాత్రం ఫినాన్స్ స్టేట్ 26 శాంక్షన్స్ ప్రకారంగా 80,000 నుంచి 90,000 క్రోర్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ డిస్బర్స్మెంట్స్ క్రాస్ అవుతాయని ఇప్పుడు రైట్‌నో ఐఆర్ఎఫ్‌సి కంపెనీ మీద అయితే మాత్రం క్లారిటీ ఉంది. బీఈఎల్ కంపెనీ ఈరోజు 1.5% అప్సైడ్ మూవ్ అయింది. బీఈఎల్ చెప్తున్న దాని ప్రకారంగా వాళ్ళకి 733 క్రోర్స్ ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం బీఈఎల్ అయితే మాత్రం ఇస్తుంది. సో దిస్ ఈజ్ అనదర్ అప్డేట్. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఐ హోప్ క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైందని అనుకుంటే వీడియో మీకు యూజ్ అవుతుందని మీరు ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.